ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు, మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా రెండో బర్త కూడా పూర్తి అయిపోవస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే, ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే. నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 2 టన్నెళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాను. 2 టన్నెళ్ళు పూర్తి అయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే 52 టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును, అయిపోయిన ప్రాజెక్టుకు కూడా R&R డబ్బులు ఇవ్వకుండా, అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్. చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి. అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంటాం. ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు.